ఇలాంటి టైంలో మిట్ట మధ్యాహ్నం 12, 1, 2, 3 సమయంలో రాయలసీమలో అది కూడా కడప నడిబొడ్డున వేంపల్లె, వీరపనాయనపల్లె, ఎర్రగుంట్ల, ఆ ప్రొద్దుటూరుకు పోయే దారిలో ఇడుపులపాయ దగ్గర నుంచి ఆ ఎండలు ఎలాగుంటాయో ఆ కొండలు, గుట్టలు, రాళ్ళ మధ్య ఎవరైనా మిత్రులు ఉంటే అడగండి. ఎందుకంటే ఆ ఎండలు ఎట్లుంటాయో నాకు తెలుసు కాబట్టి ప్రత్యక్షంగా. ఆ ఎండలు ఎట్లుంటాయో. కానీ ఒక్కసారిగా నాకు అనిపించింది, అరే మా రాయలసీమలో ఎండాకాలం ఎండ లేదా ఏంది? ఫుల్లు చల్లగా గాలులు వీస్తున్నాయా? లేకుంటే జనమేందా సామి? జగన్మోహన్ రెడ్డి అరాచకం ఏంది సామి? ఆయన ఇడుపులపాయ దగ్గరకు వచ్చి వేంపల్లి మీదుగా ఆ బస్సు యాత్ర వెళ్తూ ఉంటే ఆ జనం ఏంది, ఆ కేరింతలేంది, ఆ ఎండకు డ్యాన్స్ లేంది, నీ పాసు గల మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆయన బస్సు పోతూ ఉంటే మోకాళ్ళ మీద కూర్చొని బస్సు వెంబడి పరిగెత్తే అభిమానం ఏంది? ఎండలు సామి. ఏ రాయలసీమ అంటే కొత్త కొండలు, ఆ బండలు, ఆడ చెట్లు ఉంటాయి, ఎంత ఎండ ఉంటుంది మాకు తెలుసు అనుభవించిన వాళ్ళకి. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పి ఈ ఎండ కాస్త చల్లనే నీడనిస్తుందేమో అర్థం కావట్లేదు. ఆ స్థాయి క్రేజ్ నిజంగా ఈ మధ్యకాలంలో ఏ నాయకుడిని కూడా ఈ స్థాయి ఏమంటారు, ఇంత మాసు, ఇంత స్థాయి అసలు చూసిండమేమో జనాలు. ఈ క్రేజు అదే నీ పాసుకులు ఆయన పోతూ అంటే అది చూసారా కుర్రోడు, అన్నా 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 జగనన్న 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 అని చెప్పి అరుస్తూ ఉంటే అక్కడ వచ్చాయని ఇటుకి వచ్చేసి ఆ ఫోన్ లాక్ పడితే మళ్ళీ లాక్ తీసి ఆ పిల్లోడికి ఇచ్చి అది మళ్ళీ లాక్ తీస్తే కెమెరా ఆపరేట్ చేసి ఫోటో దిగి అట్లా ఆ స్మైల్ ఇచ్చి నవ్వుతూ పోతూ ఉంటే ఆడ ఉన్న వాళ్ళ ఆ ఎక్స్ప్రెషన్ చూడాలి, ఆ సంతోషం. నవ్వమాకయ్య స్వామి జగన్మోహన్ రెడ్డి గారు. నవ్వు నచ్చని వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. చివరికి నా నవ్వు కూడా నచ్చక రకరకాలుగా తిడుతూ ఉంటారు నన్ను కూడా. మీరు కూడా నవ్వకండి. విపరీతంగా అక్కడ ఎవరికి కాలిపోతూ ఉంటుంది, ఎక్కడ గాలలో అక్కడ. కానీ ఏ మాటకు ఆ మాట. కానీ అదే గిడుపులపాయలో వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు ఆశీస్సులు తీసుకొని, అవును ఈ స్క్రిప్ట్ రైటర్లు మరి సాయంత్రం టీవీలో కూర్చొని ఏం మాట్లాడతారంటారు? విజయమ్మ గారు వచ్చారు, జగన్మోహన్ గారు చేసే ప్రతి కార్యక్రమంలోనూ తల్లిగారు అయితే ఉంటారుగా. ఆ విజయమ్మ గారు చూపించిన ఎఫెక్షన్, ఇన్ని రోజులు వీళ్ళు చేసిన విమర్శలు అనకూడదు, దాన్ని దగుల్బాజీ మాటలు అనాలి. విమర్శలు అంటే ఏదైనా ఒక దాని మీద భిన్నాభిప్రాయాలు అయితే కావచ్చేమో కానీ ఇది దగుల్బాజీ మాటలు అబ్బా. మరి ఇన్ని రోజులు వీళ్ళు మాట్లాడిన దగుల్బాజీ మాటలు మరి విజయమ్మ గారు అక్కడికి వచ్చేసి జగన్ గారిని ఆశీర్వదించి దీవించి కొడుకు మీద తల్లికి కొడుకు మీద తల్లికి ప్రేమ గురించి వీళ్ళు చెప్పాలి. అది కూడా రాయలసీమలో సంబంధించిన తల్లులకు కొడుకుల మీద ప్రేమ. అలాగని చెప్పి తల్లి ఎక్కడున్నా తల్లే, బట్ ఆ ఎఫెక్షన్ లవ్ ఎలా ఉంటుందో మేము చూస్తాంగా. మా అమ్మ దగ్గర నుంచి మేము చూస్తాంగా ఏ విధంగా లవ్ ఉంటుంది. అసలు ఇట్స్ అన్డిఫైన్డ్ అంతే. ఇంక మనం మాటల్లో చెప్పగలుగుతామా? వీళ్ళు ఏందో మాట్లాడుతూ పోతూ ఉంటారు, నోటికి ఏదొస్తే అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రేజు, ఆ జనం, ఆ కేరింతలు బాబోయ్. ఈయన జనంలోకి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనే మాట ఇవన్నీ చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. ఒక్కసారి వన్స్ ఇఫ్ వి స్టెప్ ఇన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్ అంటూ ఉంటారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టారు. ఇంక 21 రోజుల పరిస్థితి ఇలాగే ఉంటుందేమో. ఈ జనాల గురించి ఇక రోజు మాట్లాడుకోలేమో, ఈ అభిమానం గురించి. ఎట్లా సాధ్యం? ఒకరిని ఆ స్థాయిలో ఎలా అభిమానించి ఆ స్థాయిలో అది రెడీమేడ్ కాదబ్బా. ఎవరైనా రెడీమేడ్ స్క్రిప్ట్ తెలియదా వాసామి? రెడీమేడ్ తెలియదా? రెడీమేడ్గా నవ్వుతారా ఎవరైనా? రెడీమేడ్గా నవ్వాలి అంటే అట్లా నవ్వాలి. ఇది ఒరిజినల్ నవ్వడం. ఎవరైనా అక్కడ జగన్మోహన్ గారైనా లేకుంటే అక్కడ ఉన్న ఆ కేరింతలు కొట్టే వాళ్ళు అయినా అది ఆ నవ్వులో ప్యూరిటీ ఉండదు ఆ స్వామి. ప్యూరిటీగా నవ్వే వాళ్ళు మంచు వాళ్ళు అయ్యా స్వామి. ఇంక అందుకే కొందరికి కాలిపోతూ ఉంటుందేమో. లోపల ఎంత మంచి హృదయం ఉంటే ఆ మొహంలో అంత ప్యూరిటీతో కూడిన నవ్వు వస్తుంది. ఏమైనా చెబితే మాత్రం అర్థం కాదు. ఇప్పుడు జగన్మోహన్ ఇదంతా రెడీమేడ్ కాదు. ఇక్కడ పోతున్న వ్యక్తి దగ్గరకు వచ్చేసి వాళ్ళు అన్నా 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 అని రెడీమేడ్గా ఎవరిని అరిస్తే అట్లా అరుస్తారా? అట్లా ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడండి. ఇవంతా కొందరికి బై డిఫాల్ట్ వచ్చేస్తాయా, దానికి ఎవరేం చేయలేరు. జగన్మోహన్ గారు కూడా కొన్ని అట్లా వచ్చేసాయి. సో అందుకే ఆయన మాస్క్ చాలా దగ్గర చేశాయి, చాలా అంటే చాలా దగ్గర. ఇంకా ఆయన ఎదుర్కోవాలంటే ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టాల్సింది. మీరు పాలన మీద
ఏమైనా విమర్శలు ఉంటే విమర్శ చేసుకోవాలి, మరొకటి కానీ ఈ చిన్న చిన్నవన్నీ మీరు పట్టించుకుంటే మీకు మండిపోవడం తప్ప ఇంకేముండదు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు స్టార్ట్ అయినటువంటి హైబ్రిడ్ యాత్రనాలేమో, కొన్ని దగ్గర బస్సు, కొన్ని దగ్గర నడక, కొన్ని దగ్గర జనాలతో ఇంటరాక్షన్, అసలు రీసౌండ్ వచ్చేసింది ఈ రోజు ఈ బస్సు యాత్ర మాత్రం స్టార్టింగ్ రోజే.